ఎందుకు ఆపరేషన్ బీసీ అనే పద్ధతిలో అధికార పార్టీ వైసీపీ వెళ్తుంది? ఇప్పటివరకు బీసీలు తెలుగుదేశం పార్టీకి అండా దండగా ఉన్నారు. అయితే ఇప్పుడు అది ఆ విధానం ఆలోచన మార్చడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 139 కులాలు ఉన్నాయి. వీటిల్లో మేజర్ 56 కులాలు, 56 కార్పొరేషన్ల కింద ఈ కులాలన్నిటికీ ఏదో రకమైన రూపంలో ఆర్థిక సాయం అందుతూ ఉంది. జనాభా చూస్తే ఆంధ్రప్రదేశ్ జనాభాలో 41%గా ఉన్నారు. అంటే 2.15 కోట్ల మంది జనాభా బీసీలు ఉన్నారు. ఇది 2017 స్మార్ట్ పోల్ సర్వే, అప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన స్మార్ట్ పల్స్ పోల్ సర్వే ఏదైతే చేశారో దాని ప్రకారం 2.15 కోట్ల మంది జనాభా, అంటే 41% మంది బీసీలు క్లైమ్ చేసుకుంటున్నారు. అప్ టు 50% మేము ఉన్నామని. కానీ అధికారికంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రం 41% మంది ఉన్నారు. సో మెజారిటీ జనాభా బీసీల కింద ఉంది. అయితే ఈ బీసీల కింద ఉన్న ఈ జనాభాకి ఏదో రూపంలో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ అవస్థలు పడుతూ ఉన్నాయి. ఇక బీసీ జనాభా గ్రూపుల వారీగా చూద్దాం. బీసీల్లో ప్రధానంగా 5 కేటగిరీలు ఉన్నాయి. 5 కేటగిరీల్లో దాదాపు ఏ కేటగిరీలో దాదాపు 65 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. ఈ 65 లక్షల మంది జనాభా ఆ కేటగిరీలో ఉన్నారు. సో ఈ బీసీజీ జనాభాకు సంబంధించి మొత్తం చూస్తే ఏ రాజకీయ పార్టీ ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చాయి ఇప్పుడు ఈ గ్రాఫిక్ కనిపిస్తుంది. బీసీజీ జనాభా ఏబీసీ కేటగిరీ, ఒకసారి ప్రీవియస్ గ్రాఫిక్ అయ్యింది. ఏబిసిడి కేటగిరీలో బీసీబీ జనాభా ఎంత ఉన్నారు అని చెప్పి చూడవచ్చు. ఏవైతే బీసీలో 5 కేటగిరీలుగా విభజించబడిన 139 కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ జనాభా నిష్పత్తి ప్రకారం, ఈ కేటగిరీ నిష్పత్తి ప్రకారం మనకి కనిపిస్తూ ఉన్నారు. సో ప్రతి రాజకీయ పార్టీ ఎవరో ఒకళ్ళ బీసీ ఓట్ల కోసం ఎంతో కొంత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎస్సీ ఎస్టీ సీట్లను తీసేస్తే, అంటే 29 ఎస్సీ 27 ఎస్టీ సీట్లను తీసేస్తే మిగిలిన జనరల్ కేటగిరీలో 139 సీట్లు ఉంటే 2014-19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2014లో 41, 2019లో 43, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38 2014లో, అదేవిధంగా 2019లో 41 సీట్లు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 20-25% సీట్లను కేటాయిస్తూ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారం అంతా మారిపోయింది. బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అన్ని రకాలకు సంబంధించిన పదవుల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే రాజ్యసభ సభ్యులుగా ఎవరున్నారు అని చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సభ్యులు అవుట్ ఆఫ్ 11 రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో 11 మంది ఉన్నారు. 11 మందిలో 4కి బీసీలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించింది. వాళ్ళు ఎవరో లిస్టు క్లియర్ కట్గా మనకి కనిపిస్తూ ఉంది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య, బేద మస్తాన్ యాదవ్, వీళ్ళందరికీ కట్టబెట్టింది. తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు ఎవరూ లేకపోవడంతో జీరోగా కనిపిస్తుంది. మిగతా పదవుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మిగతా పదవులను ఒకసారి చూద్దాం. ఎమ్మెల్సీ శాసన మండలికి సంబంధించిన సభ్యుల సంఖ్య ఎవరున్నారు అని కనుక చూస్తే మొత్తంగా శాసనసభ్యు వాటికి సంబంధించిన డేటాలో ఇక అది శాసన మండలికి సంబంధించిన డీటెయిల్స్ మరి కొద్దిసేపట్లో మీకు ఇస్తాను. ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా బీసీల మీద దృష్టి పెట్టారంటే నాకు చెప్పినట్లుగా 41% జనాభా అయితే ఉన్నారో ఆ జనాభాని బేస్ చేసుకుని ఇది శాసన మండలి సభ్యులు మొత్తం కార్పొరేషన్లకు సంబంధించి చూస్తే మంత్రివర్గంలో 25 మంది ఉంటే 11 మంది మంత్రులుగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎంపీలు ఇందాక చెప్పినట్లుగా అవుట్ ఆఫ్ 11లో 4, జెడ్పీ చైర్మన్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 13 ఉంటే కనుక అది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు. ఇప్పుడు జిల్లాల విభజన జరిగింది. పాత జిల్లాల కనుక లెక్కేసుకుంటే అవుట్ ఆఫ్ 13లో 6 జెడ్పీ చైర్మన్లుగా బీసీలు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్లు 84 మంది ఉంటే వాళ్ళలో 44 మంది బీసీలు మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. కార్పొరేషన్ మేయర్లు మొత్తం 14 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే 9 మంది. ఇక శాసన మండలిలో మొత్తం 34 మందిలో 18 మంది బీసీలు ఉన్నారు. కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు బీసీలు. సో పదవుల్లో ఆల్మోస్ట్ 50%, యావరేజ్ తీసుకుంటే 50% బీసీలకు కేటాయిస్తూ బీసీలకు పదవులు ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ బీసీ అనే ఒక ఆలోచన విధానంతో వెళుతున్న తీరు కనిపిస్తుంది. కేవలం పదవుల విషయంలోనే కాదు, నిధుల వ్యవహారంలో కూడా అటువంటి పద్ధతిలోనే వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతి స్పీచ్లో చెప్తున్నారు 2.5 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రజలకి పేదవాళ్ళకి డైరెక్ట్ డీపీటీ కింద డైరెక్ట్గా పంచిపెట్టాను అని. అంటే బటన్ నొక్కటం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశాను. అలా వేసిన 2.5 లక్షల కోట్ల రూపాయల డబ్బులో 1.20 లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ 50%, ఆల్మోస్ట్ 48% మీరు బీసీలకు వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళినాయి అనేది ప్రభుత్వ లెక్కల ప్రకారం మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. సో డైరెక్ట్ డీపీటీ అంటే బటన్ నొక్కడం ద్వారా ఏదైతే డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తున్నాయో దాంట్లో 48% నిధులు నేరుగా బీసీలకు చెందుతున్నాయి, బీసీలకు వెళుతున్నాయి అనేది ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది, ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇవి కాకుండా నాన్ డీపీటీ అంటే ఇళ్ల స్థలాల రూపంలో కావచ్చు, ఇంక ఇతరత్ర డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కాకుండా ఇతరత్ర స్కీముల రూపంలో 50,000 కోట్ల రూపాయలు ఇచ్చామనేది ప్రభుత్వం చెప్తోంది. ఇక అదేవిధంగా మొత్తంగా చూస్తే లబ్ధి అంటే డీపీటీ కావచ్చు, నాన్ డీపీటీ కావచ్చు, మొత్తం 1.7 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. అంటే మెజారిటీ లబ్ధి బీసీలకు ఇస్తున్నాము అనేది ప్రభుత్వం ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఊరువాడ జరుగుతున్న సభల్లో ఇదే నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వెళ్తుంది. ఎందుకు ఇది జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్తూ ఉన్నారు, ఇది బీసీలు తమ వైపుకు రావాలి. ఎందుకు అంటే రాజ్యాధికారంలో వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తున్నాం, అదేవిధంగా లబ్ధిలో భాగస్వాములు కల్పిస్తున్నాం. ఇంత చేసిన పార్టీ గతంలో ఏదీ లేదు, మేమే చేయబోతున్నాం. రేపు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను కూడా ఎక్కువ మంది బీసీలకు ఇవ్వబోతున్నాం. వాళ్ళు ప్రపోర్షనేట్గా వాళ్ళు ఎంతైతే జనాభా ఉన్నారో అదే నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఇవ్వబోతున్నాం. వీలైతే ఇంకో 2 సీట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే సిద్ధం సభల్లో ప్రతి సభలో ఇదే నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తూ ఉన్నారు. వాళ్ళు బీసీలందరూ తమ పార్టీకి బ్యాక్ బోన్గా మలుచుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. తెలుగుదేశం నుంచి నేరుగా తమ పార్టీకి వస్తారని చెప్పి ఇంత చేసిన తర్వాత కూడా రాకుండా ఎందుకు ఉంటారు అనేది ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటున్న ప్రధాన అంశం. ఇక స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఇందాక నేను చెప్తున్నట్లుగా స్థానికంగా ఎవరైతే ఎక్కువ బీసీలు ఉన్నారో వాళ్ళకి అత్యధికంగా సీట్లు కేటాయిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బీసీల్లో కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సామాజిక వర్గం అంటే నెంబర్ ఆఫ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బీసీల్లో యాదవ సామాజిక వర్గం అత్యధిక జనాభాతో ఉంది. సో కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఎక్కువ మందికి టికెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాయంటే యాదవ సామాజిక వర్గానికి టికెట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, విమర్శించే వాళ్ళు అధికారం మాత్రమే ఇస్తున్నారు, దాంట్లో ఏవైతే అధికారాలు ఇవ్వటం లేదు, కేవలం భాగస్వాములు చేస్తున్నారు తప్పితే అధికారం ఇవ్వటం లేదని సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు ఉన్నారు. కానీ రాజ్యాధికారం కల్పిస్తున్నామనే ప్రభుత్వం తీసుకుంటున్న క్లెయిమ్, అదేవిధంగా లబ్ధిదారులకి మరింత బెనిఫిట్లు చేస్తున్నామని చెప్తున్న తీరు, వీటిల్లో మొత్తంగా బీసీల ఆలోచన మారే అవకాశం ఉందా లేదా?